ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలీస్ అధికారులకు ఒక అవార్డ్స్ ఇచ్చుకుంటా ఆ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఎవడు అప్పు ఇస్తలేడు, ఎవడు దేక్తలేడు, ఎవడు గాంతలేడు. బ్యాంకుల్లోకి పోతే వాడి కింది నుంచి మీద దాకా వేసి ఒక లుక్ వేసి చూస్తుండు, వీడు ఎవర్రా ఇడే ఎందుకు వచ్చిండ్రా అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్లోనేమో అక్కడికి వెళ్తే అక్కడ మంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఎవడు పట్టించుకుంటలేడు మనల్ని అని మాట్లాడడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ఏం చెప్పారండి? రాష్ట్రంలో ఎన్నికల ముందు ప్రజలకు మీటింగ్లలో బహిరంగ సభలలో కాంగ్రెస్కు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల అనుభవం ఉన్నది, రాష్ట్రంని ఎలా డెవలప్ చేయాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలో మాకు అన్నీ తెలుసు అని మీరు చెప్తే, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే మాకు అన్నీ తెలుసు, ఆదాయం ఎట్లా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అన్నీ తెలుసు అని బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. మీరు చెప్పారు, మీ మంత్రులు చెప్పారు, అన్నీ చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఎవడు అప్పు ఇస్తలేడు, ఎవడు ఇది చేస్తలేడు అంటే, ఎవరన్నా ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న లోటుపాట్ల గురించి, తన ఇంట్లో ఉన్న ఏదైతే తన ఇల్లు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల గురించి బయట చెప్పుకుంటూ వాడు రూపాయి ఇస్తాడు. మీది కూడా అంతే ఉంది సార్. మీరు బయట చెప్పడం వల్ల, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే ఎవడు అప్పు ఇస్తలేడు, ఎవరు ఓకే అప్పు ఇస్తలేరని ఇంతగా మీరు కొన్ని నెలల నుంచి మొత్తుకుంటారు. 16-17 నెలలు అవుతుంది సార్ మీరు అధికారంలోకి వచ్చి. కమ్సే కమ్ నెలకు 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. దాదాపు 1,60,000 కోట్లు తీసుకొచ్చారు సార్. మరి అది అప్పు ఎట్లా వచ్చింది సార్? ఏ విధంగా వచ్చింది? 1,60,000 కోట్లు తీసుకొచ్చి మీరు ఎంత పెద్ద ప్రాజెక్టు పని చేశారు సార్? ఇప్పటికీ ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? ఎంత ఒక చరిత్రలో నిలిచిపోయి ఏదొక్క పని చేసారు జనాలకు, ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీరు అధికారంలో వచ్చి నుంచి 1,60,000 కోట్లకు పైన అప్పు తీసుకొచ్చి మీరు ఏం చేసిర్రు, ఎవరికి ఇచ్చారు? ఆ డబ్బని తిట్టిపోయింది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఒక మిషన్ కాకతీయ ప్రాజెక్టు కానీ, ఒక మిషన్ భగీరథ ప్రాజెక్టు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎవి కట్టారు సార్? మీరు చెప్పండి, ఎవి కట్టారు? నాకు తెలిసి ఒక సెక్రటరీ కానీ కట్టిరా? ఎందుకు సార్ ఇవన్నీ